ఎక్కడన్నా ఒకటి రెండు సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనల పునాదిగానే మనం మొత్తంగా కూడా జడ్జిమెంట్ ఇవ్వలేము. ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా ఆశతోటి అప్లికేషన్లు పెట్టుకున్న మాట వాస్తవం ప్రజాపాలనకు సంబంధించిన విషయంలో, లేదా అనేక సందర్భాల్లో ప్రజలు దరఖాస్తు చేసుకున్న మాట విషయమే. ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు మొదలుపెట్టారు అనేది మాటని మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరన్నా? అస్సలు చెయ్యను. యాక్సెప్ట్ చేస్తారా? అస్సలు చెయ్యను. యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యను. యాక్సెప్ట్ చెయ్యను. ఎందుకు చేయరు? ఖచ్చితంగా చెయ్యను. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 10 నెలల సంవత్సరం మాత్రమే అయింది. ప్రభుత్వం వచ్చి సంవత్సరం మాత్రమే అయింది. 10 ఏళ్ల కాలంలో చేసిన విధ్వంసాన్ని ఒక సంవత్సరంలో పూర్తిగా మార్చాలని చెప్పేసి అంటే ఇదేం పూర్తిగా ఒక మారుస్తామని మీ మంత్రులే చెప్పారు కదా అన్న. 100 రోజుల్లో అన్నారు, 200 రోజుల్లో అన్నారు, 300 రోజులకు వచ్చింది 400. ఏమంటారంటే మాట్లాడిన దానికిను ప్రాక్టికల్గా ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి అవగాహన లేకుండానే అవగాహన లేకుండా కాదు, అంత దుర్మార్గంగా తెలంగాణను ధ్వంసం చేసిపోయారనే విషయం ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 6.5-7 లక్షల కోట్ల అప్పు ఉందని ఒక ఐఏఎస్ ఆఫీసర్ నిన్నగాక మొన్న చూసినాము, సోమేష్ కుమార్ గారు, చీఫ్ సెక్రటరీగా ఉన్న సోమేష్ కుమార్ గారే స్వయంగా 1100 కోట్లకు పైన స్కామ్ చేసిపోతే దాన్ని ఏమనాలి మనం? ఇప్పుడు నేను ఆ 1100 కోట్లు ఉంటే ఇవాళ ప్రజలకు సంక్షేమ పథకాలకు అభివృద్ధి పథకాలకు ఉపయోగపడేవి కదా. ఇట్లా చూస్తే అనేక ఇప్పుడు ఇవాళ ఏదో ఐఏఎస్ ఆఫీసర్ ఏదో ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలుకు సంబంధించిన దాంట్లో గత ఐఏఎస్ ఆఫీసర్ చిక్కుకొని ఇవాళ ఆయన పదవి కాపాడడం కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతారని చెప్పేసి ఇవాళ సోషల్ మీడియాలో చూస్తాను. అంటే నేనేమంటున్నా అంటే ఒకవేళ అధికారులు చిత్తశుద్ధితోటి పనిచేసి ఉంటే అట్లాంటి పరిస్థితులు రావు కదా. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న చెప్పారు. అంటే అధికారులు కూడా కొంతమంది అధికారులు, అందరిని అనలే ఆయన, కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నతాధికారులు కొంతమంది బ్యూరోక్రాట్స్ ఉన్నారో వాళ్ళు అంటే రాజకీయంగా ఆ మెప్పు పొందడం కోసం, లేదా రేపు రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు ఏదైనా అవకాశం కల్పించాలని చెప్పేసి గతంలో ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు కదా మేడ్చల్ కలెక్టర్గా ఉండి దాని తర్వాత ఎమ్మెల్సీ పదవి పొందినట్టు ఇట్లా వాళ్ళకు కొన్ని వ్యక్తిగత కోరికలు ఆశలు ఉండడంతో ప్రభుత్వం పెద్దలు ఏది చెప్తే అదే చెప్పడం, లేదా ప్రభుత్వ పెద్దల్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేయడం, ఇట్లా గత ప్రభుత్వం నుంచి జరుగుతూ ఉన్నాయి. అట్లా జరగవద్దు, ప్రజలతోటి మమేకం కావాలని చెప్పేసి బ్యూరోక్రాట్లు కూడా మనం చెప్పడం జరిగింది. నేనేమంటాడు ఒకవేళ నిజంగా దీన్ని మార్చాలనే ఉద్దేశం లేకపోతే ముఖ్యమంత్రి గారు కూడా ఆ మాట చెప్పరు కదా. అంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మీరు ఏసీ రూమ్లలోకి వెళ్ళి బయటపడి ప్రజల దగ్గరికి వెళ్ళండి అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. ప్రజలతోటి మమేకంగా అండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోండి, వాళ్ళ సమస్యలను పరిష్కరించడని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది కాదా మార్పు అంటే? అంటే వాళ్ళని ఎంతసేపు మాకు పవర్ ఉంది కదా, హోదా ఉంది కదా, ఐఏఎస్లం కదా, ఐపీఎస్లం కదా, మేము ఏసీలలో కూర్చుంటాం, ఇదే మా డ్యూటీ అంటే అట్లా కాదు కదా. ప్రజాసేవకునిగా మీకు కూడా రాజకీయం పట్ల చాలా అవగాహన ఉంది. ఎన్నో ఏళ్ల రాజకీయాలు, మనం దాదాపు 20-30 ఏళ్ల రాజకీయం మీకు అవగాహన. ఇన్నేళ్ల రాజకీయాలు ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి ఒక ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారానికి పోయిన సందర్భాలు మనం ఎక్కడన్నా చూసినామన్నా? దాదాపు 8-10 మంది అందులో చిక్కుకుపోయి 2 రోజులు 3 రోజులు అవుతా ఉంది. వాళ్ళ జాడ ముఖ్యమంత్రి ఉంటే ఒక ముఖ్యమంత్రి అది వదిలేసి మీరు ఒక్కటి ముఖ్యమంత్రి స్థాయి దేశ చరిత్రలో ఎక్కడన్నా ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటలే ప్రజల పక్షం మీ ద్వారా రావద్దు. ప్రజల పక్షం నేనేమంటున్నంటే ప్రజల పక్షం ముఖ్యమంత్రి పోయి ఎస్ఎల్బిసి టన్నెల్లో మొత్తం దిగి ఆయన కాదు కదా సహాయక చర్యలను సీనియర్ కేబినెట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా సీనియర్ మంత్రులు. వాళ్ళందరూ అంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు పోతేనే ప్రభుత్వం పోయినట్ట, మంత్రులు పోతే పోయినట్టు కాదా? మంత్రులు సహాయక చర్యలు పాల్గొన్నట్టు కదా. అధికారులకు అక్కడికి వెళ్ళి అధికారులకు పురమాయించి మొత్తం రెస్క్యూ ఆపరేషన్ని ఆపరేట్ చేస్తుంటే అది కాదా? అంటే దాన్ని ఎందుకు అంటే ఒకవేళ సరే ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి పోయిండు, దాన్ని తప్పు పడతారా? అంటే ప్రజాస్వామ్యం కాదు, ప్రజాస్వామ్య బద్దంగా నేను అదే అంటున్నా. ప్రతిపక్షాలకు ఏ చిన్న అవకాశం దొరికినా బట్ట కాల్చి మీద చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవాళ ఎస్ఎల్బిసి టన్నెల్కి సంబంధించిన అంశంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి పోయి టార్చ్ పట్టుకొని పోయి వాళ్ళని తీసుకురాడు కదా. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా, వ్యవస్థ మొత్తం కూడా పనిచేస్తా ఉన్నారు. మీరు అంతా నిర్లక్ష్యంగా ఇది నిర్లక్ష్యం. ముఖ్యమంత్రి స్థాయి నిర్లక్ష్యం దాని మీద చేయకుండా చేయలేదని ఎవరంటారు? మీరు నిరూపిస్తారా? చేయలేదని చెప్పేసి మీరు నిరూపిస్తారా? మీరు టీవీ ఛానల్ చూడండి, మీరు పేపర్లు చూడండి. ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడికి పోయి వచ్చిన వెంటనే ఇమ్మీడియట్లీ దానికి సంబంధించిన రివ్యూ పెట్టిర్రు. ముఖ్యమంత్రి గారు ఆయన ఇంట్లో కూర్చోబెట్టి
కంప్లీట్ రివ్యూ పెట్టిన దాని మీద ఏం జరుగుతుందని చెప్పేసి నిమిషం అప్డేట్ తెలుసుకుంటారు. రివ్యూ పెట్టలేదని మీరు ఎట్లా అంటారు? నేనేమంటున్నా అంటే ఉపేందర్ గారు ఉన్నదాన్ని ఉన్నదట్టు మాట. ఎస్, ఎన్నికల ప్రచారంలో పోయిన మాట వాస్తవం. కానీ ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించిన విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నది, చిత్తశుద్ధితో లేదు అనడాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తాను. ఎందుకంటే ఇలా ప్రభుత్వ యంత్రాంగం 3 సీనియర్ మంత్రులు పోయారు, అక్కడికి అధికారులు పోయారు. దాన్ని మనం పనిచేస్తున్నట్టు చూడొద్దా? దాన్ని పనిచేస్తున్నట్టు చూడొద్దా? ఏదో కేటీఆర్ మాట్లాడిన భాషలో మీరు మాట్లాడితే దాన్ని మేము ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? తెలుసా మీకు కేటీఆర్ గారి భాష ఎట్లా మాట్లాడతారు? కేటీఆర్ భాషనే కదా అది. ఓకే, కేటీఆర్ భాషనే కదా. నేనేమంటానంటే ఉపేందర్, ఎస్, మీరు జనం కోసం నిలబడ్డ జర్నలిస్టులు ఖచ్చితంగా ప్రజా సమస్యలను ప్రజల దృష్టికోణంలో మీరు ఏదైతే మీ ఛానల్ సిగ్నేచర్ స్టూడియోస్, మన సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా మీరు కూడా అనేక ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి గతంలో తీసుకొచ్చారు, ఇప్పుడు కూడా తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని మేము హర్షిస్తాం. కానీ కొన్ని సందర్భాలలో ప్రతిపక్ష పార్టీలు అనవసరమైన దాన్ని కూడా రద్దంతం చేస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు నేనేమంటే నిజాన్ని నిజంగానే మాట్లాడదాం. గురుకులాలల్లా మీరు విద్యార్థులు కాబట్టి మీకు అవగాహన ఉండే ఉంటుంది. గురుకులాలల్లా మహబూబ్ నగర్ గురుకులాలలో మన రెసిడెన్షియల్లో ఫుడ్ పాయిజన్ అయి 40 మంది చచ్చిపోయారు అన్న విద్యార్థులు. అప్పుడు స్పందించలేదు. గాంధీ హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్లో ఎలుకల ఊరికి స్పందించలేదు అనే దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను పక్కన స్పందించలేదు అనే దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తాను. ఎందుకంటే ఈ ప్రభుత్వ ఏర్పాట్లో మా భాగస్వామ్యం ఉంది, ఈ ప్రభుత్వ ఏర్పాట్లో మా కష్టం ఉంది, మా త్యాగం ఉంది. వచ్చిన ప్రభుత్వాన్ని ఊరికే బురద చల్లుతామంటే మేము దాన్ని చూసి ఊరుకోం. ఎందుకంటున్నంటే గత ప్రభుత్వాల హయాంలో కూడా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్లు అయిన మాట వాస్తవం. గత ప్రభుత్వ హయాంలో కూడా నాణ్యమైన భోజనాలు అందని మాట వాస్తవం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెస్ ఛార్జీలను పెంచింది, కాస్మోటిక్ ఛార్జీలను పెంచింది, నాణ్యమైన ఆహారాన్ని అందిస్తుంది, మెనూని మార్చింది. మీరు చూడండి. నేనేమంటున్నానంటే ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో గురుకులాల కార్యదర్శిగా ఉండి ఆయన ఖచ్చితంగా గురుకులాల అభివృద్ధికి పనిచేసింది. నేను దాన్ని ఖచ్చితంగా నేను కూడా ఒక గురుకులాల నుంచి వచ్చిన ఒక విద్యార్థిగా దాన్ని స్వాగతించిన. కానీ అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇలా బహుజన రాజ్యం అనే పేరుతోటి వచ్చి బహుజనుల్ని గంగలో ముంచి నట్టేట ముంచేసి తన రాజకీయ స్వార్థం కోసం ఏ దొరల తెలంగాణ వద్దన్నారో అదే దొరల సంకన వెళ్ళి ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా ఇవాళ గురుకుల పాఠశాలల గురించి నేను ఇది చేస్తా గురుకులాల బాట పెడతా అంటే నేనేమంటున్నానంటే గురుకులాల కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్ గారు పనిచేసిన విధానం వేరు. ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది అంటే నువ్వు పెట్టినోళ్ళే కదా అంత కాంట్రాక్టర్లు అంతా, నువ్వు పెట్టిన స్వేరోసే కదా కాంట్రాక్టర్లు అంతా. మరి వాళ్ళ లోపం లేదా? నువ్వు అప్పుడు పెట్టలేదా? నీకు నచ్చిన వాళ్ళ ద్వారా ఇవాళ ఏదైతే మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థ మొత్తాన్ని కూడా అప్పచెప్పినావు కదా. సో వాళ్ళను బేస్ చేసుకొని వాళ్ళ ద్వారా ఈయననే ఒక నాణ్యమైన కూరగాయలు పంపించకుండా, నాణ్యమైన భోజనం అందించకుండా ఈయన మనుషులు అందులో ఉన్నారు గురుకుల వ్యవస్థలో. వాళ్ళ ద్వారా ఆపరేట్ చేయించి ప్రభుత్వాన్ని బద్నాం చేయించి నేను ఏమంటున్నా అంటే నిజంగా పిల్లలకు ఎక్కడైతే ఫుడ్ పాయిజన్ జరిగిందో దాన్ని ఖచ్చితంగా వెంటనే ప్రభుత్వం అక్కడున్న వైద్యశాలకు తీసుకుపోవడం జరిగింది. వాళ్ళను కొంతమంది రికవర్ అయ్యారు, కొంతమంది దురదృష్టవశాత్తు చనిపోయారు. నేనేమంటా దాన్ని గత ప్రభుత్వంలో జరగలేదు, ఈ ప్రభుత్వంలో జరిగింది, నేను గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు జరగలేదు, ఇప్పుడే జరిగింది అనే రకంగా గురుకులాల బాట పేరు మీద ఒక ప్రతిపక్ష నాయకునిగా దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టే ప్రయత్నం. మహబూబ్నగర్లో జరిగిన మహిళా మీటింగ్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేయడమే మా ప్రధాన ఎజెండా అన్నాడు. ఇది ఎంత హాస్యాస్పదం అన్నా నిజంగా చెప్పండి. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయగలుగుతారా? సాధ్యమా? రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే అది ఎట్లా సాధ్యం? నేనేమంటుంటే దానికి ఒక విధి విధానాలు ఉంటాయి కదా, ఏంటో చెప్పండి. పెట్రోల్ బంకులు, డ్వాక్రా గ్రూపులు ఏదైతే ఉంటాయో, స్వయం సహాయక గ్రూపులు ఏదైతే ఉంటాయో, మహిళా గ్రూపులకు సంబంధించిన ఒక 6 గుంటల భూమిని, ప్రభుత్వ భూమిని వాళ్ళకి ఇచ్చేసి ఆ గ్రూప్కి ఇచ్చి వాళ్ళ ద్వారా ఒక భారత్ పెట్రోలియాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ మహిళ స్వయంగా తను మాట్లాడుతూ మేము చాలా కష్టం నుంచి వచ్చినాం, మేము ప్రతి రూపాయికి మా కుటుంబ సభ్యుల మీద ఆధారపడే వాళ్ళం, మా భర్తల మీదనో లేదా మా సోదరుల మీదనో మా తల్లిదండ్రుల మీద ఆధారపడే వాళ్ళం. ఇవాళ మేము ఇట్లాంటి పారిశ్రామిక విధానం దీన్ని తీసుకురావడం వల్ల మాకు అవకాశాలు కల్పించడం వల్ల మేము ఇవాళ ప్రతి నెల మేము 5 లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నాం అని చెప్పేసి ఒక మహిళా గ్రూప్కి సంబంధించిన ఒక మహిళ మాట్లాడతారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, సంవత్సరానికి ఆమె ఇప్పుడు నెలకు 5 లక్షలు మేము సంపాదిస్తున్నామని అన్నది. నెలకు 5 లక్షలు అంటే సంవత్సరానికి ఎంత అవుతాయి? 60 లక్షలు అవుతాయి. 12 60 లక్షలు అవుతాయి. ఇంకొక సంవత్సరం అనుకో ఇంకొక 60 లక్షలు అవుతాయి. అంటే ఎంత 1,20,00,000 అవుతాయి కదా. మీరు అంటే ఒకదాన్ని ఆలోచన చేయండి. నేనేమంటే అందరూ పెట్రోల్ బంకులు పెడతారు అంటే ఆ మహిళ చెప్పిన దాన్ని బట్టి
మహిళలను ప్రోత్సహించాలా, మహిళలను ఆర్థికంగా ఎదగనివ్వాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ప్రకటన చేశారు. నేనేమంటే మహిళా సంఘాలను ప్రోత్సహించడం తప్పవుతుందా? ఒకవేళ నిజంగానే ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఇలా చాలామంది కాంట్రాక్టర్లను కోటీశ్వరులను చేసిన గత ప్రభుత్వ చరిత్ర మనం చూసినాము. అనేక మందిని చేసిన చరిత్ర మనం చూసినాము. అనేక మంది కాంట్రాక్టర్లు కోట్లకు పడగలెత్తారు, వేల కోట్లకు పడగలెత్తారు. నేనేమంటే వాళ్ళతో సహా ఇవాళ మహిళలను, సాధారణ మహిళలను ఇట్లాంటి అవకాశాలు కల్పించి పారిశ్రామికంగా ఏదో రకంగా అవకాశం కల్పించి ఆర్థిక చేయూతను అందించి వాళ్ళని నిజంగానే లక్షాధికారుల్ని లేదా రేపటి రోజు కొంతమందిని కోటీశ్వరులను చేస్తే తప్పు పడదామని